కొత్త సంవత్సరం రోజున తన కుమారుడి పెళ్లి ప్రకటన చేశారు వైఎస్ షర్మిల. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జరుగుతున్నట్లు ట్వీట్ చేశారు. జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నారని తెలిపారు. ఇక మంగళవారం కుటుంబ సమేతంగా పులివెందుల వెళ్తున్నట్లు షర్మిల తెలిపారు. కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శిస్తున్నట్లు వివరించారు. న్యూ ఇయర్ రోజున తన కుమారుడి పెళ్లి ప్రకటన చేశారు వైఎస్ షర్మిల. ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జరుగుతున్నట్లు ట్వీట్ చేశారు. జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనుంటామని వివరించారు. ఇక మంగళవారం కుటుంబ సమేతంగా పులివెందుల వెళ్లబోతున్నట్లు తెలిపారు షర్మిల. కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించనున్నారు. పెళ్లి తొలి ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ ఘాట్ లో ఉంచనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ దూరంగా ఉండనున్నారు. దీంతో షర్మిల కుమారుడి పెళ్లి వైఎస్ఆర్ కుటుంబం మొత్తం హాజరవుతుందా లేదా అన్న చర్చలు సాగుతున్నాయి. కొంతకాలంగా సీఎం జగన్ తో సోదరి షర్మిలకు గ్యాప్ వచ్చింది. అన్నకు వ్యతిరేకంగా షర్మిల కామెంట్లు కూడా చేశారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇస్తారనే ప్రచారం మొదలైంది. జగన్ టార్గెట్ గానే కాంగ్రెస్ షర్మిలను రంగంలోకి దింపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల కుమారుడి పెళ్లికి ఏపీ సీఎం జగన్ వస్తారా రానా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. రైట్, షర్మిల తన కొడుకు వివాహం గురించి ట్వీట్ చేశారు. అలాగే కుటుంబ కలహాల మధ్య ఉన్న వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ జగన్ ఇప్పుడు ఆయన పెళ్లికి వెళ్తారా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. అలాగే కాంగ్రెస్ కూడా ఏపీ ఇన్ఛార్జిగా షర్మిలను నియమించబోతున్నారని, అక్కడ తనని కీలకంగా చేయబోతున్నారంటూ కూడా తెలుస్తోంది. అసలు ఓవరాల్ గా అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామచంద్రన్ అడిగి. రామచంద్ర, వైఎస్ కుటుంబంలో శుభకార్యం అయితే జరగబోతా ఉంది. ఈ నెల 18వ తారీఖు వైఎస్ షర్మిల కుమారుడు అయినటువంటి వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థము, అలాగే ఫిబ్రవరి 17వ తారీఖు వివాహము నిశ్చయించుకున్నారు. అయితే దానికి సంబంధించిన శుభకార్యానికి సంబంధించినటువంటి తన తండ్రి వైఎస్ఆర్ విన్నవించుకొని, అలాగే ఇడుపులపాయలో ఉన్నటువంటి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద వివాహ పత్రికను, అలాగే తన ఆశీస్సులు తీసుకునేందుకు రేపు ఉదయం లేదా రేపు మధ్యాహ్నం లోపు షర్మిల, అలాగే ఎవరైతే తన కుమారుడికి కోడలుగా భారీగా చేసుకోబోతున్నటువంటి అట్లూరి ప్రియ వారి కుటుంబ సభ్యులు, ఇద్దరి కుటుంబ సభ్యులు కలిసి రేపు కడప జిల్లా ఇడుపులపాయకు రాబోతున్నారు. అక్కడ వైఎస్ ఘాట్ సందర్శించి అక్కడ తొలి వివాహ పత్రికను అక్కడ ఉంచి వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల అధికారికంగా తన ట్విట్టర్ లో ప్రకటించినటువంటి పరిస్థితిని ఇప్పటికే కడప జిల్లాలో ఉన్నటువంటి మీడియా అందరికి కూడా ఇన్విటేషన్లు పంపించారు. అయితే ఈ వివాహం అయితే ఒక చర్చ అయితే దారి తీస్తోంది. ఈ షర్మిల కొడుకు వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనమామ అయినటువంటి, అలాగే షర్మిలకు అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా, అలాగే కుటుంబ కలహాలను ఇంతటితో సమించిపోతాయా లేదా అన్నదైతే వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏం మాట్లాడబోతారో రేపు ఒకవేళ మీడియాకు అనుమతి ఇస్తే వారు అడిగే ప్రశ్నలకు షర్మిల ఏం సమాధానం ఇస్తామంటే కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొనింది. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన ఒకగానొక మేనల్లుడి పెళ్లికి నిశ్చితార్థానికి హాజరు అవుతారా లేదా అన్నదైతే చాలా సస్పెన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. రేపు వైఎస్ షర్మిల
నిర్వహించబోతున్నారు. గత సెప్టెంబర్ 2వ తారీఖున వచ్చినటువంటి షర్మిల ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ కు పులివెందులలో కుటుంబ సభ్యులందరూ హాజరవుతారు, ప్రార్థనలో పాల్గొంటారు. అయితే ఆ సమయంలో ఆ సందర్భంలో వైఎస్ షర్మిల గైర్ హాజరయ్యారు కాబట్టి చాలా ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఏపీ చీఫ్ గా షర్మిల త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంలో ప్రత్యేక పరిస్థితుల్లో రేపు ఇరుకులపైకు రానున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రేపు వైఎస్ షర్మిలను కలిసే ప్రయత్నం అయితే చేసేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే వైఎస్ఆర్ విధేయులందరూ కూడా షర్మిలతో కలిసి నడిచేందుకు కూడా సిద్ధమైనట్లుగా ఇప్పటికే మనకు సమాచారం ఉంది. అయితే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఇదే ప్రకటించారు, షర్మిలతోనే తన ప్రయాణం అని చెప్పి. అయితే షర్మిలతో రేపు షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో షర్మిలతో కలిసి ఎవరెవరు నడవబోతున్నారు అనేది కూడా సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ రోజు అయితే ఒక కీలక ఘట్టం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వైవి సుబ్బారెడ్డి, షర్మిల, వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కు వియంకుడుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఈ రోజు షర్మిలతో భేటీ అయ్యారు. రాయబారం కూడా జగన్మోహన్ రెడ్డి జరిపారని చెప్పి కూడా ఊహాగానాలు అందుతున్నాయి. అయితే జగన్ తో రాయబారం పంపించినట్లుగా తెలుస్తోంది. మీరు కాంగ్రెస్ కి వెళ్ళొద్దమ్మా, మీకు కడప నుంచి ఎంపీ నుంచి టికెట్ ఇస్తున్నారు అన్నగారు, అన్నతో కలిసిపోండి, ఇంత ముందులాగా ఉండండి అని చెప్పి కూడా ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం. వైవి సుబ్బారెడ్డిని షర్మిల ఘాటైన ప్రశ్నలతో ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా ఇప్పటికే వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే మరి రేపు ఎలా ఉండబోతోంది, తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తుందా లేదా, ఒకవేళ షర్మిల కుమారుడి వివాహానికి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా కొనసాగుతుంది. అయితే మరోవైపు జగన్మోహన్ రెడ్డి భార్య ఎవరైతే బాలాజీ రెడ్డి ఉన్నారో బాలాజీ రెడ్డితో గత కొన్నాళ్లుగా షర్మిలకు వివాదాలు నడుస్తూ ఉన్నాయి. తనతో విభేదించి ఆమె తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో తన కుమారుడి వివాహానికి అన్నను ఆహ్వానిస్తుందా లేదా అనేది అయితే చాలా ఉత్కంఠంగా భరితంగా అయితే ఏపీ రాజకీయాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రామచంద్ర, జగన్ వస్తే ఎలా ఉంటుంది పరిణామం, రాకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలని కీలకం చేయబోతోంది ఏపీలో. అలాగే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు టీడీపీ నుంచి బయటకు వస్తున్న నేతల్ని కాంగ్రెస్ అట్రాక్ట్ చేస్తోంది. సో పరిణామాలు ఎలా ఉంటాయి? ఇందులో మనం ఒక కీలకమైన ఘట్టాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా రేవంత్ రెడ్డికి అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే బడా నేతలు, వ్యాపారస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ లో వాణిజ్య వ్యాపారాలు అన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించే బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పచెప్పినట్టు అధిష్టానము ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడి ఒకగానొక మేనల్లుడి వివాహానికి కావచ్చు, నిశ్చితార్థానికి కావచ్చు వస్తే బాగుంటుందని చెప్పి, ఒకవేళ రాకపోతే జగన్మోహన్ రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.